అందరికీ నమస్కారం. వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక విద్యాశాఖ వెబ్సైట్లో డిఎస్సి హాల్ టికెట్లు ఈ నెల 18 నుంచి ప్రారంభమయ్యే డిఎస్సి పరీక్షలకు సంబంధించినటువంటి హాల్ టికెట్లను విద్యాశాఖ అధికారులు వెబ్సైట్లో పెట్టారు. గతంలో ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం గురువారం రాత్రి స్కూల్ ఎడ్యుకేషన్ తెలంగాణ .gov.in లేదా ISMSలో హాల్ టికెట్లను అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకొచ్చారు. అభ్యర్థులు తమ పేమెంట్ రిఫరెన్స్ ఐడి లేదా ఆధార్ నంబర్ వివరాల ఆధారంగా హాల్ టికెట్లు తీసుకునేలా అధికారులు ఏర్పాట్లు చేయడం జరిగింది. కాగా ఈ నెల 18 నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు సబ్జెక్టులు మీడియం వారీగా డిఎస్సి పరీక్షలు జరగనున్నాయి. ఇక 11,062 టీచర్ పోస్టుల భర్తీకి 2.79 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. పరీక్షలు ప్రతిరోజు 2 షిఫ్టుల్లో నిర్వహించనున్నట్టు అధికారులు ప్రకటించడం జరిగింది. ఉదయం 9 గంటల నుండి 11:30 వరకు ఫస్ట్ షిఫ్ట్, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు సెకండ్ షిఫ్ట్లో ఎగ్జామ్స్ని నిర్వహించనున్నారు. అయితే అభ్యర్థులకు బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్న నేపథ్యంలో నిర్ణీత సమయానికి కనీసం గంటన్నర ముందే పరీక్షా హాల్లోకి అనుమతించనున్నారు. నిర్ణీత సమయానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేస్తామని, అభ్యర్థులు ముందుగానే సెంటర్లకు రావాలని అధికారులు సూచించడం జరిగింది. ఇక డిఎస్సి వాయిదాకు ఢిల్లీకి నిరుద్యోగులు. అయినా మొండిగానే రాష్ట్ర సర్కార్ వెబ్సైట్లో హాల్ టికెట్లు 18 నుంచి ఆగస్టు 5 వరకు పరీక్షలు. డిఎస్సిని వాయిదా వేయాలంటూ నిరుద్యోగులు చేస్తున్న ధర్నాలు, ఆందోళనలను ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదు. దీంతో మొండిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభుత్వం మెడలు వంచేందుకు చలో ఢిల్లీకి నిరుద్యోగులు పిలుపునివ్వడం జరిగింది. అక్కడ రాహుల్ గాంధీని కలిసి సమస్యలు వివరించి వాయిదా కోరాలని నిర్ణయించారు. వారు ఆ పనిలో ఉండగానే రాష్ట్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా డిఎస్సి హాల్ టికెట్లను వెబ్సైట్లో పెట్టింది. ఈ నెల 18 నుంచి ఆగస్టు 5 వరకు ఆన్లైన్లో పరీక్షలు నిర్వహించనున్నామని చెప్పడం జరిగింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.